హలో అండి. భోంచేశారా అందరూ? నేను చేస్తాను. మైనే ఖానా ఖాయా. నేను అన్నం తిన్నాను. మైనే ఖానా ఖాయా. నేను అన్నం తిన్నాను. ఐ హ్యాడ్ మై లంచ్. ओके. अब मैं एक पिक्चर ड्रा करूँगी. अब मैं एक पिक्चर ड्रा करूँगी. నేను ఇప్పుడు ఒక పిక్చర్ డ్రా చేస్తా. ఆప్కే లియే. ఆప్కే లియే అంటే ఫర్ యూ, మీకోసం. ఓకే. దిస్ ఈజ్ ఎన్ ఐ. రెండు ఉన్నాయి కాబట్టి దీస్ ఆర్ ఐస్. ఇవి కళ్ళు. హిందీలో ఆంఖ్ ఒకటే ఉంటే ఆంఖ్ సెకండ్ కా, రెండు ఉంటే ఆంఖేం సెకండ్ కా రాసి ఏత్వం ఇచ్చి పక్కన డాట్ పెట్టాలి. ఆంఖేం స్త్రీలింగ శబ్దం. హిందీలో స్త్రీలింగ శబ్దం. హిందీలో వస్తువులకి కూడా థింగ్స్ కన్నిటికీ కూడా స్త్రీలింగ శబ్దాలు పుల్లింగ శబ్దాలు అని ఉంటాయి. దాన్ని బట్టి మన సెంటెన్స్ ఫామ్ చేసుకోవాలి. ఓకే. హిందీలో మాత్రమే అలా ఉంటుంది. ఇది నాక్. నాక్ అనేది స్త్రీలింగ శబ్దం హిందీలో. ముక్కు. నోస్. నోస్ మీన్స్ నాక్ ఇన్ హిందీ. నోస్ మీన్స్ నాక్ ఇన్ హిందీ. స్త్రీలింగ శబ్దం, ఫెమినైన్ జెండర్. ఓకే. స్త్రీలింగ శబ్దం. లిప్స్. ఇంగ్లీష్లో అయితే లిప్స్ అంటాము, తెలుగులో అయితే పెదవులు అంటాము. హిందీలో అయితే హోంట్. హో రాసి సెకండ్ టా హోంట్. హో రాసి పైన డాట్ పెట్టి సెకండ్ టా రాయాలి. హోంట్. ఇది పుల్లింగ శబ్దం. పుల్లింగ శబ్దం. ఓకే. నెక్స్ట్ వచ్చి నేనేమీ ఎక్స్పర్ట్ కాదండి, జస్ట్ మీకు క్లియర్గా అర్థం కావడం కోసం పిక్చర్ డ్రా చేస్తున్నాను. ఓకే. మీకు అర్థం అవ్వడం ముఖ్యం కదా, నేను ఎలా డ్రా చేస్తాను అనే దానికన్నా. ఫోర్ హెడ్. ఫోర్ హెడ్ని హిందీలో మాథా అంటారు. మాకి దీర్ఘం ఇస్తే మా, సెకండ్ మా, థా సెకండ్ తా, తాకి మళ్ళీ దీర్ఘం ఇవ్వాలి. మాతా. ఇది స్త్రీలింగ శబ్దం. ఫోర్ హెడ్ అనేది హిందీలో స్త్రీలింగ శబ్దం. నుదురు. ఓకే. దీన్ని మనం పాపిట అంటాం. పాపిట. దీన్ని హిందీలో మాంగ్ అంటారు. మా రాసి దానికి దీర్ఘం ఇచ్చి పైన డాట్ పెట్టాలి. మాంగ్. మాంగ్ అనేది కూడా స్త్రీలింగ శబ్దమే. పాపిట. పెన్సిల్తో అయితే కొంచెం నీట్గా వచ్చేది, బట్ కనిపించదు. అందుకని నేను పెన్తో డ్రా చేస్తాను. పాపిట్. హెయిర్. హెయిర్ అనేది పుల్లింగ శబ్దం. బాల్. బాల్ అంటారు.
హిందీలో బాల్ పుల్లింగ శబ్దం. హెయిర్, హెయిర్ మీన్స్ బాల్ ఇన్ హిందీ, పుల్లింగ శబ్దం, మాస్కులైన్ జెండర్. ఆంక్, ఐ మీన్స్ ఆంక్ ఇన్ హిందీ, స్త్రీలింగ శబ్దం. ఫోర్ హెడ్ మీన్స్ మాతా ఇన్ హిందీ, సెకండ్ తా, స్త్రీలింగ శబ్దం. ఒకటే ఉంటే ఆంక్, ఇక్కడ 2 ఐస్ ఉన్నాయి కాబట్టి 2 కళ్ళు ఉన్నాయి కాబట్టి ఆంఖేం. ఆ రాసి సెకండ్ కా రాసి ఏత్వం ఇచ్చి డాట్ పెట్టాలి హిందీలో. నాక్, నాక్ అంటే ముక్కు, స్త్రీలింగ శబ్దం. నాక్ అంటే ముక్కు, స్త్రీలింగ శబ్దం. నెక్స్ట్ వచ్చి హోంట్, హోంట్ మీన్స్ లిప్స్, లిప్స్ మీన్స్ హోంట్ ఇన్ హిందీ. ఇన్ తెలుగు పెదవులు, ఇన్ తెలుగు పెదవులు. ఓకే, నేను ఇప్పుడు బొట్టు పెడతా. మై బీందీ లగాऊंगी, బీందీ, బీందీ అಲ್ಲ సారీ, బింది, బింది, నాట్ బీందీ. ఓకే, బింది, బింది అంటే బొట్టు, నాట్ బింది. ఓకేనండి, పిక్చర్ డ్రా చేశాను అతి కష్టం మీద. అర్థమైంది కదా? ఓకే, థ్యాంక్ యూ.